అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎంపీ కడియం కావ్యపై ఈసీకి గులాబీ నేతలు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఉన్న కావ్య తొర్రూరులోనూ ఎక్స్ అఫీషియో మెంబర్గా నమోదు చేయించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఇర్రెగ్యులారిటీస్ కమిట్ చేసుకుంటూ ఆల్రెడీ తను ఎక్స్ అఫీషియో మెంబర్గా వరంగల్ మహాపాలక సంస్థకి ఆల్రెడీ తను ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు 29 జనవరి 2025 రోజున. సో అది అలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఎంత ఇర్రెగ్యులర్గా మళ్ళీ ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో తన ఎక్స్ అఫీషియో మెంబర్గా ఆ విషయం మీద మాకు తీవ్రమైన అభ్యంతరం ఉంది. సో ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇష్యూలో ఏంటంటే లా ఈజ్ ఆల్సో వెరీ మచ్ క్లియర్. ఒక్కసారి ఒక కార్పొరేషన్కి ఆల్రెడీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్గా డబల్ ఓటు వేయడానికి ఉండదు. సో డబల్ టైం తను ఏదైతే ఎన్రోల్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారో ఇది చాలా చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయము. కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ ఇర్రెగ్యులారిటీ అండ్ వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఎలక్షన్ కమిషనర్ మేడం ఈ విషయంలో ఇంటర్వ్యూన్ అయ్యి ఇమీడియట్గా ఇలాంటి వైలేషన్స్ జరగకుండా కాపాడాలని చెప్పి మేము అభ్యర్థించడం జరిగింది. యాక్చువల్లీ యాజ్ పర్ లా చూస్తే కూడా సెక్షన్ 5 ప్రకారము ఖచ్చితంగా ఇలాంటి చేయడానికి లేదు. ఒకవేళ తను ఆల్రెడీ ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ ఇంకొక కార్పొరేషన్కి ఉన్నప్పుడు తను క్లియర్ 30 days నోటీస్ ఇవ్వాలి యాజ్ పర్ లా. సో అలాంటి నోటీస్ ఏమి ఇవ్వడం జరగలేదు. ఎప్పుడైతే తను అప్లై చేసుకుందో ఈవెన్ తను ఇచ్చిన ఫస్ట్ కన్ఫర్మేషన్ కూడా యాక్చువల్గా ఇట్ వాజ్ రిజెక్ట్ అయిందంట. రిజెక్ట్ అయితే కూడా మళ్ళీ విత్ ఇన్ నో టైం మళ్ళీ నిన్నటికి ఈ రోజుకి ఒక్క రోజులోనే మళ్ళీ ఇన్సైడ్ ఏదో లాబింగ్ జరిగింది. సో దానివల్ల మళ్ళీ ఆమెను ఇప్పుడు తొర్రూరులో ఓటు తనది ఫ్రాంచైజ్ చేసుకోవడానికి యాజ్ ఎక్స్ అఫీషియో మెంబర్ పర్మిట్ చేస్తున్నారు. సో అది చాలా తీవ్రంగా అభ్యంతరమైన విషయము. ఇలాంటిది ఖండించాలి. ఇది రాజ్యాంగానికి అగెయిన్స్ట్. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ కానీ కన్సర్న్డ్ అఫీషియల్ కానీ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. తనని పర్మిట్ చేయకూడదు. ఎలక్షన్ తను ఈ ఎలక్షన్లో తన ఓటు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఫ్రాంచైజ్ చేయడానికి లేదు. సో ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ తగినైన చర్యలు తీసుకొని ఇలాంటి ఇర్రెగ్యులారిటీ కమిట్ అవ్వకుండా కాపాడాలని కోరుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ మొత్తం డబ్బులతో అధికారంతో మొత్తాన్ని ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని వివిధ రకాల అడ్డగాలు దారులు తొక్కుతుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మేము ఫుల్ మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆడ మా కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని కిడ్నాప్ చేస్తూ బెదిరిస్తూ ఈరోజు అదొకటి చేస్తారు. అదేవిధంగా ఆమన్గల్ మున్సిపాలిటీలో చూసుకుంటే ఆడ కూడా బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా వచ్చింది. కానీ ఆడ కూడా 2 జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఈడ బీఆర్ఎస్ను చైర్మన్ పీఠం కాకుండా చేస్తారు. మరి ఇప్పుడు చూసినట్టయితే తొర్రూరు మున్సిపాలిటీలో ఆల్రెడీ ఎంపీ కడియం కావ్య గారు వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసింది. అట్లాంటి ఆమె రాత్రికి వచ్చి ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీలో మళ్ళీ ఎక్స్ అఫీషియో మెంబర్గా నమోదు చేసుకోవడం అంటే చాలా విచిత్రం, చిగ్గుచేటు. ఒకవైపు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగ బుక్కులు పట్టుకొని మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం, రాజ్యాంగ రక్షణ కోసం చేస్తామనేమో రాహుల్ గాంధీ అంటుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వము మొత్తం రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా ఈరోజు